హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆదిర్ ఐలాండ్ బ్లాగ్స్. ఇక్కడ మీకు ఈ లైటింగ్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది కదా, ఇవాళ మా వారి హ్యాపీ బర్త్డే. మా పాప అయితే వాళ్ళ డాడీకి సర్ప్రైజ్ ప్లాన్ చేసింది, కళ్ళు మూసుకొని రూమ్లోకి రమ్మంది. అక్కడ ఒకసారి ఐస్ ఓపెన్ చేసి చూడు డాడీ అంది. అమ్మవారైతే ఆ లైటింగ్ చూసి తన క్రియేటివిటీకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇదైతే హోమ్ మేడ్ కేక్. ఫస్ట్ ఇక్కడ లైట్ స్పార్క్స్ వచ్చినప్పుడు పిల్లలు ఎగ్జైట్ ఫీల్ అయ్యారు. బట్ మా బుడ్డోడైతే కొంచెం కంగారు పడ్డాడు. కానీ సన్నీ అయితే ఇద్దరిని దగ్గర పెట్టేసేసుకున్నాడు. స్పార్క్స్ ఏమీ మీద పడకుండా జాగ్రత్త తీసేసుకున్నాడు. ఇంకా జున్ను అయితే కేక్ నేను కట్ చేస్తా అని గొడవ. ఇద్దరితో అయితే కేక్ కట్ చేపిచ్చేసేసారు. కేక్ అయితే ఫస్ట్ పీస్ జున్ను టేస్ట్ చేసేదాకా కూడా అస్సలు ఉండట్లేదు. ఈ క్లిప్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇది మమ్మల్ని ఇద్దరిని ఎవరు వీడియో తీస్తారా అనుకున్నాము. కానీ ఆ టైంలో జున్ను ఎలా తీస్తుందో లేదో అని కంగారు పడ్డాము. ఎందుకంటే తను ఒక 5 ఇయర్స్ కిడ్డే కదా. బట్ తనైతే ఈ వీడియో అయితే చాలా బాగా చేసింది. ఇంక ఇక్కడైతే మా వారు వాళ్ళ ఆఫీస్లో అరేంజ్ చేశారు. ఈ కేక్ స్పెషల్ ఏంటంటే దాని మీద టక్ రమేష్ సార్ అని రాపిచ్చారు. ఆల్మోస్ట్ మా వారి బ్రాంచ్లో అందరూ యూతే అనమాట. చాలా ట్రెండీగా న్యూ ఐడియాతో అలా రాపిచ్చారు. ఈ స్పార్క్స్ వచ్చినప్పుడు జున్ను మళ్ళీ ఎగ్జైట్ ఫీల్ అయింది. ఈసారి క్యాండిల్స్ అనేవి ఎక్కువ స్పార్క్స్ రావు కదా. బట్ అదేంటో నైట్ మేము కట్ చేసిన కేక్ కానీ, మార్నింగ్ ఆఫీస్లో కట్ చేసిన కేక్ కానీ స్పార్క్స్ అయితే బాగా వచ్చింది. కొంచెం ఎక్కువసేపు కూడా వచ్చింది. మా పాప అయితే చాలా ఎగ్జైట్ ఫీల్ అయింది. ఇంకా వీళ్ళైతే బ్లాస్ట్ అయితే ప్లాన్ చేశారు, కానీ ఆ బ్లాస్ట్ అయితే అస్సలు అవ్వట్లా. వీళ్ళందరూ నేను ట్రై చేస్తా అని చేశారు. ఫైనల్గా అయితే బ్లాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. జనరల్గా అందరూ ఫేస్ చేసేదే కదా, ఈ బ్లాస్ట్ చేసినప్పుడు, స్నోప్ చేసినప్పుడు కేక్ మీద ఇవన్నీ స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి కదా. సేమ్ ఇక్కడ అదే రిపీట్ అయింది. కొంచెం అవన్నీ తీసి కేక్ కట్ చేసరికి ఒక 2 to 3 minutes టైం అయితే తీసేసుకుంది. కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. యాక్చువల్లీ ఇదంతా నేను అక్కడ దూరంగా ఉండి వీడియో క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను. సో కేక్ కట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. కొంచెం అయితే ఇబ్బంది ఉండి ఆ పేపర్స్ వల్ల, షైనింగ్ పేపర్స్ వల్ల. ఆబ్వియస్లీ నేను అక్కడ ఉన్నాను కదా. ఫస్ట్ కేక్ అయితే నన్ను తినిపించమన్నారు. నేనైతే కేక్ తినిపించేద్దామని చెప్పేసి వెళ్ళిపోయా. అప్పటిదాకా నేనే వీడియో తీసుకుంటున్నాను, వేరే వాళ్ళకి కెమెరా ఇచ్చేసేసి కొంచెం జాగ్రత్తగా తీయమని. ఎందుకంటే మళ్ళీ ఛానల్లో అప్లోడ్ చేయాలి కదా. నేనైతే కేక్ తినిపించేశాను. సన్నీ కూడా నాకైతే కేక్ తినిపించేశాడు. ఈ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయిపోయింది. నా తర్వాత ఇంకా స్టాఫ్ 1 by 1 అయితే కేక్ సార్కి తినిపిద్దామని వచ్చేసారు. ఇక్కడైతే ఫుల్ కామెంట్స్ అండ్ ఫుల్ జోష్, మామూలుగా లేదు. ఎంత ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయంటే ఖచ్చితంగా ఇవన్నీ నేను మళ్ళీ మీతో ఇంకొక వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను. వాళ్ళ స్టాఫ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు. ఈ కేక్ కట్ చేసినంతసేపు కూడా ఫుల్ కామెంట్స్, అందరైతే ఫుల్ పార్టీ మోడ్లో ఉన్నారు. ఎక్కడ తగ్గేదే లేదు అన్నట్టుగా, పార్టీ టైం కదా అని ఫుల్ జోష్ అండ్ ఫుల్ ఫన్నీ మోడ్లో అయితే ఉన్నాము. ఇంకా వీళ్ళందరూ స్టాఫ్ అయితే ఫోటో దిగడానికి, కేక్ తినిపించడానికి అయితే వచ్చేసారు. ఆ కేక్ తినిపించేటప్పుడు కూడా కామెంట్సే, ఒక పీస్ పెట్టేసేసి అందరు కలిసి దిగేశారు. ఇక్కడైతే లైవ్ మూమెంట్ చూడాలి. ఈ మామూలుగా లేదు ఈ లైవ్ మూమెంట్ అయితే. అందరూ వీళ్ళైతే కనుక మా సార్ వాళ్ళ లేడీ స్టాఫ్. ఆబ్వియస్లీ లేడీస్ అందరూ వచ్చారు కదా, నేను కూడా యాడ్ అవ్వాలని చెప్పేసి వెళ్ళిపోయాను వాళ్ళతో పాటు. ఇంకా చిన్న స్నాప్ అయితే తిరిగాను. నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపించింది, అందరితో కలిసి ఇలా మా వారి బర్త్డేని సెలబ్రేట్ చేయడం అనేది. ఇక జున్ను అయితే వాళ్ళ డాడీ ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతుంది. స్టాఫ్ కోసమని బయట నుంచి లంచ్ ప్రిపేర్ చేయించాము మేము. ఇక్కడ మీరు చూస్తే బగారా రైస్ కాకుండా, దమ్ రైస్ కూడా కాకుండా బిర్యానీ రైస్ చేయించాము. ఎంత హాట్గా ఉందో పాపం. ఆవిడ అలా ఫుడ్ అరేంజ్ చేస్తుంటే చేతులు అయితే కాలిపోతున్నాయి, బాగా వేడివేడిగా ఉంది. అంటే ఎగ్జాక్ట్లీ లంచ్ టైం కల్లా కావాలని చెప్పేసి అరేంజ్ చేసేసాము. ఇదైతే కనుక వెజిటేబుల్ సలాడ్ అరేంజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెజ్ రైస్ అరేంజ్ చేశారు. ఇందులోకైతే కనుక చికెన్ గ్రేవీ కర్రీని తీసుకున్నాము.
చికెన్ 2 టైప్స్ చేపిచ్చాము. ఒకటైతే గ్రేవీ కర్రీ అండ్ ఇంకొకటొచ్చేసి చికెన్ ఫ్రై. ఈ చికెన్ ఫ్రై చూస్తుంటే మౌత్ వాటరింగ్ వచ్చేస్తుంది. కార్తీక మాసం అవ్వడం వల్ల చికెన్ అందరూ ప్రిఫర్ చేయరు కదా నాన్ వెజ్. సో, నాన్ వెజ్ తినని వాళ్ళ కోసమని పన్నీర్ కాజు కర్రీ అయితే అరేంజ్ చేశాము. యాజ్ యూజువల్‌గా దాంట్లోకి మిర్చి, దాల్చా అలాగే వైట్ రైస్, సాంబార్ అండ్ పెరుగు చట్నీ ఇంక ఇవి జనరల్ థింకింగ్సేం కదా! జనరల్‌గా అరేంజ్ చేసేవే కదా! ఇవైతే అరేంజ్ చేసాము. ఫైనల్‌గా ప్లేట్ అయితే ఇలా వచ్చింది. మా వారైతే ఆయన బర్త్‌డే రోజున వాళ్ళ స్టాఫ్ అందరికి ఇలా సర్వ్ చేశారు. యాక్చువల్లీ మాకున్నదైతే హాఫ్ అన్ అవరే లంచ్ టైము. బట్ ఈ హాఫ్ అన్ అవర్ లంచ్ టైమ్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అరేంజ్ చేసుకున్నారు. అందరూ ఒకసారి ఇలా కనిపించేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ కూడా జున్ను డాడీ నాకు చికెన్ కావాలి, పన్నీర్ కావాలి అని చెప్పేసేసి వాళ్ళ డాడీతో అన్నం పెట్టిచ్చేసేసుకుంది. మా స్టాఫ్ అయితే వన్ బై వన్ ఇలాగా ఫుడ్ అయితే తీసేసుకున్నారు. ఫుడ్‌కైతే చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మేమెక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలనుకోలేదు. మంచి టేస్టీ ఫుడ్ అయితే ఇవ్వాలనుకున్నాము. అండ్ దట్ టూ మనం దగ్గరుండి ప్రిపేర్ చేపిచ్చింది వేరు కదా! జనరల్‌గా ఏదైనా అకేషన్ అంటే రెస్టారెంట్స్ నుంచి ప్రిఫర్ చేస్తారు. ఈజీ వే కదా అని. బట్ ఇక్కడ కొంచెం లేట్ అయినా పర్లేదు, కొంచెం ఇబ్బందైనా పర్లేదు అని సెపరేట్ చెఫ్ ఉన్నారు మనకి తెలిసి. నేను వాళ్ళ అడ్రస్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్‌లో పిన్ చేస్తాను. ఖచ్చితంగా విజిట్ చేయండి. మాకెలా కావాలో అలా అరేంజ్ చేశారు. ఫైనల్‌గా అందరూ ఇలా కూర్చొని తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ మూమెంట్ అయితే చాలా మార్వెలస్‌గా చేశారు. అందరూ కలిసి చాలా హ్యాపీగా అనిపించింది. మా వారి బర్త్‌డే లుక్ అయితే ఇలా వచ్చేసింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో షేర్ చేయండి.